లేదు చంబా, తనలో నాకు పశ్చాత్తాపం కనిపించింది. తన మాటల్లో నిజాయితీ వినిపించింది. తన కన్నీళ్లలో ప్యూరిటీ అర్థమైంది. తను చెప్పినట్టు అమరు ఎప్పుడూ నాకు దక్కాల్సిన వాడు. అనవసరంగా మాకు అడ్డొచ్చానని బాగా గిల్టీగా ఫీల్ అవుతుంది. ఆ పాపమే తనకి తన కూతురికి తగిలిందని బాధపడిపోతుంది. అమర్ని పెళ్లి చేసుకోమని తనే చెప్పెళ్ళింది కదా. అక్కడే నాకు డౌట్ కొడుతుంది. బాగీ నిన్ను బక్రాని చెయ్యాలనుకుంటుందేమో, నీ ఆశతో ఆడుకోవాలనుకుంటుందేమో. ఏహే ఆప్తావా నువ్వు నీ ఏదో అనుమానాలు. ఎప్పుడు క్షుద్ర పూజలు చేసే నీ బుద్ధితో కాదు, నా మనసుతో ఆలోచించు, నా కళ్ళతో చూడచబ్బా. బాగీలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. అది కాదు మనోహరి. ఇంకేం చెప్పకు, నువ్వేం చెప్పినా నేను విన్నంతే. బాగీ మారిపోయింది, నాకు ఫేవర్ చేయాలనుకుంటుంది. నన్ను అమర్ని ఒకటి చేసి తను వెళ్ళిపోవాలనుకుంటుంది. ఇంతకంటే ఇంకేం కావాలి? అది జరగని పని మనోహరి. ఎందుకు జరగదు? అసలు అమరేంద్ర నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు, ఎలా పెళ్లి చేసుకుంటాడు? బాగీ చెప్పింది కదా, అమర్కి ఒక తోడు కావాలి. బాగీ చెప్పింది. తనకి తోడు కావాలని అమరేంద్ర అడగలేదు కదా. అంత తోడు కావాలని అనుకునేవాడే అయితే బాగీ వెళ్ళిపోగానే నిన్ను పెళ్లి చేసుకుంటానని అనేవాడు కదా. ఇదే కదా నీ డౌట్? అమర్ నన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడో బాగీని అడుగుతాను, అప్పుడు నీకు క్లారిఫై అవుతుంది. కాసేపు ఆగి కరుణకు ఫోన్ చేస్తాను. ఏంటి బుజ్జమ్మా ఇంత హ్యాపీగా ఉన్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలిసిపోయింది. మేము గుడికి వెళ్ళొస్తున్నాం బుజ్జమ్మా. కాదు, మా నాన్నని కలిసి వస్తున్నారు కదా. నీకెవరు చెప్పారు బుజ్జమ్మా? నేనే చెప్పానమ్మా. నాన్న ఎలా ఉన్నారమ్మా? నీతో ఏం చెప్పారు? నాన్న మనల్ని ఎప్పుడు తీసుకెళ్తారంట? నాకు నాన్న దగ్గరికి వెళ్ళాలని ఉందమ్మా. దానికి ఇంకా టైం ఉంది బుజ్జమ్మా. ఇంకానా? ఇంకెంత టైం అమ్మా? త్వరలోనే మనం నాన్న దగ్గరికి వెళ్దాం, సరేనా? ఓ అమ్మా, ఎప్పుడు ఇదే మాట చెప్తావు? ఈసారి మీ మమ్మీ నిజమే చెప్తుంది బుజ్జమ్మా. అతి త్వరలోనే మీ అందరూ కలవబోతున్నారు. మీ అమ్మ గా పని మీదనే ఉంది. అవునా అమ్మా? అవును బుజ్జమ్మా. నువ్వు అంజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తావా? ఓ, నువ్వు పంపిస్తే ఎందుకు వెళ్ళను? నాకు అమర్ సార్ అంటే చాలా ఇష్టం. మీ మమ్మీకి కూడా ఆ సార్ అంటే చాలా ఇష్టం. గదే గౌరవం. బుజ్జమ్మా, నువ్వు ఆ సార్ వాళ్ళ ఇంట్లో ఉండు, వీలు చూసుకొని నేను కూడా అక్కడికే వస్తాను. నిజమా అమ్మా? నిజమే బుజ్జమ్మా. కాని గడా అందరి ముందు అమ్మా అని పిలవద్దు. ఎందుకు? మీరు ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? అవునా ఆంటీ, మేము పార్క్ కి వెళ్తున్నాం. మా డాడీ. ఆగము, మీ డాడీ పర్మిషన్ అక్కర్లేదు. ఇక నుంచి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు.
మనోహరి ఆంటీ ఎస్ మీకు నేనున్నాను. నేను పర్మిషన్ ఇస్తున్నాను. మీకు ఎలా ఇష్టమైతే అలా ఎంజాయ్ యువర్ సెల్ఫ్. నిజంగా అంటున్నారా ఆంటీ? అవును ఆకాష్, ఇక నుంచి మీరు ఫ్రీ బర్డ్స్. నో బ్యారికేడ్స్, నో బౌండరీ లైన్స్. మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను. ఏంటి మనోహర్ గారు, ఏదో గాల్లో తేలిపోతున్నారు. ఈవిడ్ని బెలూని చేసి గాల్లోకి ఎగరేస్తున్నారు. బంతిలో ఆడుకుంటున్నారు వీళ్ళు. తెలియట్లేదు మనోహర్కి. అవును రాథోడ్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండండి. బాయ్. హ? ఎలా ఉండే మనోహర్ గారు ఎలా అయిపోయారు? ఏదమ్మా, ఏంటి మీ మేడం గారు అలా అయిపోయారు? ఏమో రాథోడ్ సార్, నాకేం తెలుసు. నీకు తెలియదా? మనోహరి మేడం, రాథోడ్ ఎప్పుడు సీరియస్ గా ఉండే మనోహరి ఆంటీ ఇంత జోష్ గా ఉందేంటి? అవును రాథోడ్, హిట్లర్ లా ఉండే మనోహరి ఆంటీ జోకర్ లా చేస్తుందేంటి? ఇక నుంచి బఫూన్లా ఎంటర్టైన్ చేస్తున్నాము. అంటే మనోహరి ఆంటీ కమెడియన్ అవుతుందా రాథోడ్? ఇన్నాళ్ళు విలనైందిగా, ఇప్పుడు కమెడియన్ అవుతుంది. మనోహరి ఆంటీ కామెడీ చేస్తే చండాలంగా ఉంది రాథోడ్. ఏం చేస్తాం మరి, తప్పదు, భరించాలి మరి. ఇక నుంచి ఆ కామెడీ మనం చూడబోతున్నాం. సరే సరే, మనం వెళ్ళి బుజ్జి తల్లిని చూసొద్దాం. పదండి పదండి.